హలో ఫ్రెండ్స్, వినాయక చవితి స్పెషల్ ఉండ్రాల పాయసం, తాలికల పాయసం అని కూడా అంటారు కదా. చాలా బాగుంటుంది. గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ బాగుంటుంది. వాటర్ వేసి చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొంచెం పొడి పిండి వేసుకుంటూ ఉండ్రాలు చేసుకోవాలి. రౌండ్గా చేసుకుంటారు, నేను పొడుగా కూడా చేసుకున్నాను. మీకు కావాల్సిన షేప్లో చేసుకోండి. కొంచెం సన్నగా ఉంటే తొందరగా ఉడుకుతుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి వాటర్లో ఉడకబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. తర్వాత బెల్లం యాడ్ చేసుకొని పాలు కూడా యాడ్ చేసుకోండి. దాంట్లోనే మొత్తం బాగా మరిగాక కొంచెం గోధుమ పిండి తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ పాయసంలో వేసుకోండి. చిక్కగా అవుతుంది అప్పుడు పాయసం చాలా బాగుంటుంది. మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇలాచి పౌడర్ వేసి బాగా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని ఎండు కొబ్బరి తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో కింద ఉంది.